మనలను ఎరిగిన తండ్రి, మన పరలోకపు తండ్రి, మన సృష్టికర్త. ఆయన మనలో ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మరియు విశిష్టంగా తెలిసి ఉంటాడు. దేవుడు మనలను ఆదరిస్తాడు మరియు మన బాధలను తెలుసుకుంటాడు. దేవుడు అంతరంగ జ్ఞానం గురించి అనేక కీర్తనలు వ్రాశాడు. ఈ క్రింది వాక్యాలను సంక్షిప్తంగా చూద్దాం. దేవుని గురించి మనకు ఎంత తెలుసో తెలియదు అని ప్రశ్న వేయండి. కీర్తన 103వ అధ్యాయం 13 మరియు 14వ వచనాలలో దేవుడు మనతో తండ్రి లాగా ప్రేమగా వ్యవహరిస్తాడు అని తెలియజేస్తుంది. తమ జీవితాలను క్రీస్తుకే అర్పించిన వారే దేవుణ్ణి తమ తండ్రిగా భావించగలరు. దేవుడు మనలను విమోచించడానికి మరియు పాపాలను క్షమించడానికి తన కుమారుని పంపాడు. కీర్తన 139వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు దేవుడు మన ఆలోచనలను, మన మార్గాలను తెలుసుకుంటాడు అని చూడగలం. దేవుడు ప్రతి మనిషిని ప్రారంభంలోనే తెలుసుకున్నాడు. కీర్తన 139వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు దేవుడు మనను ఆశ్చర్యకరంగా చేసి పెట్టాడు. దేవుడు మనను గర్భంలోనే గుర్తించి రూపం ఇచ్చాడు. ఆయన మీ జీవితంలో సంతోషకరమైన మరియు కఠినమైన పరిస్థితులకు బాధ్యత వహించాడు. మీరు దేవుణ్ణి అంగీకరించినా లేదా అంగీకరించకపోయినా ఆయన మిమ్మును గమనిస్తున్నాడు. దేవుడు మీ సృష్టికర్తగా మీ గురించి లోతుగా తెలుసు. ప్రేమగల తండ్రిగా దేవుడు తన పిల్లలు బలంగా పెరుగాలని కోరుకుంటాడు. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మనకు నూతన జీవితం వస్తుంది. అయితే నూతనంగా పుట్టిన క్రైస్తవులా కూడా మనలో పాత అలవాట్లు ఉండొచ్చు. దేవుడు మన లోపాలను, బలహీనతలను మరియు పరిమితులను బాగా తెలుసుకుంటాడు. దేవుడు మనలోని ప్రతి ఒక్కరిని గాఢంగా ప్రేమిస్తాడు మరియు మార్పు కోరాడు. దేవుడు పరివర్తన కోసం బైబిలు, సాధనలు, కష్టాలు మరియు ఇతరులను ఉపయోగిస్తాడు. బైబిల్ చదవడం ద్వారా మన విశ్వాసం బలోపేతమవుతుంది. మన పరలోకపు తండ్రి మనకు పరిపూర్ణమైన తండ్రి అయ్యున్నాడు. ప్రభువైన క్రీస్తును విశ్వసించి ఆయనను స్వీకరించినప్పుడు మనం దేవుని చేత దత్తత తీసుకోబడతాము. బైబిల్ మనము దేవుడు మన పరలోక తండ్రి అని ఏకం చేస్తుంది. పరలోకపు తండ్రి ఎప్పుడూ ప్రేమతో మరియు దయతో మన పట్ల ఉన్నాడు. ఆయన జ్ఞానవంతుడు మరియు ప్రతి సమయంలో అందుబాటులో ఉంటాడు. ఆయన మన పరిణతికి మద్దతిస్తూ మనం ఎదగడానికి సహాయపడతాడు. దత్తత్వం అంటే ఒకరిని స్వేచ్ఛగా స్వీకరించడం. దేవుని కుటుంబంలో దత్తత్వం స్వీకరించబడిన వారికి ఒక కొత్త గుర్తింపును ఇస్తుంది. బైబిల్ వాక్య ప్రకారం మనము దేవుని బిడ్డలం మరియు ఆయన వారసులని పిలవబడతాము. దత్తత్వం దేవుని సృష్టి మాత్రమే కాదు, ఆయన అనుగ్రహవంతమైన విధానం అని బైబిల్ బోధిస్తుంది. దేవుడు తండ్రి అని పిలవబడడానికి హక్కు ఇచ్చేవారు ఎవరు అన్న ప్రశ్నను బైబిల్ పరిష్కరిస్తుంది. యోహాను 1వ అధ్యాయం 12 వచనం మనకు ఈ నిజాన్ని స్పష్టంగా చెప్పినది. గలతీయులకు 3వ అధ్యాయం 26వ వచనం కూడా మనము ఒక్కటి అని చెప్పింది. ఎఫెస్సీయులకు 2వ అధ్యాయం 18 మరియు 19 వచనంలో మనము దేవుని కుటుంబంలో భాగమని వివరంగా చెప్పబడింది. లూకా 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని కథలో దేవుని హృదయం తండ్రిగా ఎలా ఉందో మనకు చూపబడింది. అతను ప్రేమతో, దయతో మరియు క్షమాపణతో తన కుమారును స్వీకరించాడు. పరలోకపు తండ్రి మనపై ఉన్న ప్రేమ అపరిమితమైనది. దేవుని కుటుంబంలో దత్తత్వం పొందినప్పుడు మనం ఆయన అనంతమైన ప్రేమను, సహనాన్ని మరియు దయను అనుభవిస్తాం. తండ్రి అనే పదం వినినప్పుడు మీకు ఏం గుర్తుకు వస్తుంది? ఈ భూమిపై ప్రతి ఒక్కరికి తండ్రితో ఒక జీవ సంబంధం ఉంటుంది. ప్రతి తండ్రి ప్రత్యేకుడిగా ఉంటారు. అందువల్ల ప్రతి ఒక్కరి తండ్రితో అనుభవం ప్రత్యేకమైనది. కొంతమందికి మంచి తండ్రులు ఉంటారు. వారు పిల్లలను బాగా పెంపొందించడంలో శ్రమిస్తారు. కొందరికి కఠినమైన లేదా అనర్థక తండ్రులు ఉంటారు. కొంతమందికి తండ్రి ప్రేమతో నాయకత్వం చూపిస్తారు. మరికొందరికి తండ్రి నిర్లక్ష్యం లేదా హింసతో బాధ పెట్టారు. ఈ అధ్యాయంలో నిజమైన తండ్రి తత్వం అంటే ఏమిటి తెలుసుకోబోతాం.